పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అణ్వస్త్రాలను పెంచుకోవడమే కాదు, కొత్త అణు సరఫరా వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోంది భారత్. ప్రస్తుతం 172 అణ్వస్త్రాలు ఉన్నాయని, ఈ సంవత్సరం వాటి సంఖ్య 180కి చేరుకుంటుందని సిప్రి అంచనా వేసింది. ప్రపంచ దేశాలు మోహరించిన వార్హెడ్లు, వాటి సైన్యాల అమ్ముల పొదిలో ఎన్ని అణ్వస్త్రాలు ఉన్నాయో తన నివేదికలో తెలిపింది. భారత్ సరికొత్తగా కంటైనర్లలో ఉండే తర్వాతి తరం క్షిపణులను అభివృద్ధి చేస్తుందని, వాటిలో సదరు క్షిపణులకు ముందే అణు వార్హెడ్లను మరింత సురక్షితంగా అమర్చే సౌకర్యం ఉంటుందని పేర్కొంది. తర్వాతి తరం నూతన డెలివరీ ప్లాట్ఫామ్లలో అగ్ని ప్రైమ్ క్షిపణి, మల్టీ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ సామర్థ్యం గల అగ్ని 5 క్షిపణి వ్యవస్థ ఉన్నాయి. అగ్ని 5 సిరీస్ క్షిపణుల్లో అగ్ని 5 అత్యంత అధునాతనమైంది. దీని టార్గెట్ రేంజ్ 1000 కిలోమీటర్ల నుండి 2000 కిలోమీటర్ల వరకు ఉంటుందని పేర్కొంది. మరోవైపు దాయాది దేశం కూడా ఈ ఏడాది తన అణు వార్హెడ్ల సంఖ్యను 170కి పెంచుకోవాలని నిర్ణయించింది. అణు సంబంధ మిలిటరీ మౌలిక వసతులపై దాడులకు మూడో వ్యక్తినిచ్చే తప్పుడు సమాచార వ్యాప్తి కూడా తోడైతే సంప్రదాయ యుద్ధం అణు సంక్షోభంగా మారుతుందని సిప్రి సీనియర్ పరిశోధకులు హెచ్చరించారు. చైనా అతివేగంగా అణు వార్హెడ్లను తయారు చేస్తుందని, అమెరికా రష్యాలతో పోటీ పడుతూ ఏడాదికి 100 చొప్పున సిద్ధం చేస్తుందని, ఈ ఏడాది మరో 100 తయారీలో నిమగ్నమైందని పేర్కొంది. గత జనవరి కల్లా 350 ఖండాంతరాల్ బ్లాస్టిక్ క్షిపణులు నిల్వ చేసి భూగర్భ కేంద్రాలను పూర్తి చేసిందని పేర్కొంది. అమెరికా, రష్యా వద్ద ఉన్న అణు వార్హెడ్లలో 3వ వంతు మాత్రమే చైనా వద్ద ఉండడంతో 2035 నాటికల్లా 1500 వార్హెడ్లు తయారీ లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. అయితే సిప్రి నివేదికపై స్పందించేందుకు నిరాకరించిన చైనా ఏటా 100 వార్హెడ్లు తయారు చేస్తున్నా కనిష్టంగానే తన ఉత్పత్తి ఉందని పేర్కొంటుంది. అమెరికా, రష్యాలతో అణు రేసులో లేమని కూడా స్పష్టం చేస్తోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.